యేసు వాళ్ళు ఊరికి వస్తున్నారని విని తన స్నేహితుడిని తీసుకెళ్ళాడంట. All of us, we know the story, how he opened, the friends opened the roof and brought his friend inside. మనకి అందరికీ ఈ కథ తెలుసు. ఒక గుడారపు పెంకులు తీసి వాళ్ళ స్నేహితులు రోగంతో ఉన్న వారి ఆ స్నేహితుడిని కిందకి దించుతారు కదా. హలో, మీకు చాలా అదిష్టం, అంతా ఎక్కి ఇది తీసి పెట్టడం అవసరం లేదు, ఖాళీ కుర్చీలో వచ్చి తీసుకొచ్చి పెట్టండి. హలో, ఎంతమందికి ఇంకా అర్థం కాలేదు? అందరికి అర్థమైంది. ప్రైజ్ గాడ్, ఆమేన్. యేసు ఎక్కడ వచ్చినా కూడా ఎక్కడ హౌస్ఫుల్. చర్చ్ కూడా ఏమవ్వాలి? నిండుకోవాలి. చర్చికి వెళితే చర్చ్ ఫుల్, హౌస్కి వెళ్తే హౌస్ ఫుల్. దేవుడు ఉన్నాడా? యేసు ప్రభు మనతో ఉన్నాడా? ఆయన ఆరాధన చేస్తున్నామా అంటే ఏం చేయాలి? ఆ స్నేహితుల వలె మనం కూడా ఏం చేయాలి? స్నేహితుల్ని పక్కన పెట్టండి, మన కుటుంబాన్ని ఫస్ట్ తీసుకొస్తాము, తర్వాత రెగ్యులర్గా వస్తున్న వాళ్ళని రెగ్యులర్గా తీసుకొస్తాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనకి జనవరి 1 ఫుల్ ఉంటుంది, డిసెంబర్ 25 ఎందుకు? జనవరి 1వ తారీఖు, డిసెంబర్ 25వ తారీఖు మాత్రం చర్చ్ నిండుకొని ఉంటుంది. ఎందుకు? వై? ఎందుకు? స్టిల్ ఆర్ వి ఫెస్టివల్ క్రిస్టియన్స్? మనం ఇంకా పండుగలకి క్రైస్తవులుగా ఉన్నామా? ఇంకా ఎన్ని రోజులు అలా ఉంటాం? ఏదో టపాకాయలు పెంచినట్టు నాకు అనిపించింది. How many of you are really serious that we are really praying for the church? ఎంతమంది నిజంగా సంఘం కోసం ప్రార్థిస్తున్నారు? Amen. ఒక 2 నిమిషం అందరూ కళ్ళు మూసుకొని, దేవా చాలా ఖాళీ కూర్చులు ఉన్నాయి, ఎవరు పని చేయాలి? పాస్టర్ గారు పని చేయాలి, లీడర్స్ పని చేయాలి అని చెప్పి ప్రార్థన చేద్దామా? లేకపోతే దేవా నేను పని చేయాలి, నేను ప్రార్థించాలి, నేను కష్టపడాలి, నా ద్వారా నీ బిడ్డల్ని తీసుకురా తండ్రి, నా నోటి మాటల్ని, నా తలంపుల్ని దీవించి ఆశీర్వాదమైన ఒక బిడ్డగా చాలా కుటుంబానికి, నా ప్రాంతానికి, నా కాలనికి నేను ఒక ఆశీర్వాదమైన ఒక మంచి వస్తువుగా, ఒక మంచి వాద్యముగా నేను ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎంతో మందికి ఫోన్ చేసి అడుగుతున్నాము, ఎంతో మందిని విచారణ చేస్తున్నాము. సిస్టర్ ఎందుకు రాలేదు? బ్రదర్ ఎందుకు రాలేదు? సంఘంలో కనపడలేదే, ఎందుకు రాలేకపోయారు అని అడగటానికి నీ ఇష్టపడుతున్నావా? వాళ్ళ కొరకు ప్రార్థించడానికి అర్పిస్తావా? నీ సంఘం కట్టబడాలంటే నీ చేతి ద్వారానే, నీ ద్వారానే కట్టబడుతుంది. సంఘం విస్తరించబడాలంటే ఉన్న సంఘము ఫస్ట్ ఫుల్ అవ్వాలి. దేవా నన్ను వాడుకో, నా ద్వారా చాలా మందిని దీవించు, ఆశీర్వదించు. అవసరతలో ఉంటున్న వారు చాలా మంది ఉంటున్నారు, సమాధానం లేని వారు ఎంతో మంది ఉంటున్నారు, స్వస్థత కావలసిన వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు, నాకు జవాబు కావాలని ఎంతో మంది, శాంతి సమాధానము లేకుండా ఈ లోకంలో ఎంతో మంది ఉండగా నీవు నేను ఆ శాంతిని సమాధానాన్ని ఆ దేవుని మన హృదయంలో పొంది ఉండగా దేవా నన్ను వాడుకొని ఎంతమంది ప్రార్థన చేస్తారు? హల్లెలూయా, స్తోత్రం 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 అయ్యా, నీకు స్తోత్రం. నిన్ను పాడాము, నిన్ను ఆరాధన చేశాము.
ఈ సమయంలో కూడా నీ వాక్యముని మేము ధ్యానిస్తుండగా నీ మాట ద్వారా మా హృదయంలో మాట్లాడి మమ్మల్ని బలపరిచి చాలా మందికి దీవెనగా నీకు సాక్షిగా మమ్మల్ని ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. So last week what we were talking about, and we are going to continue the same aspect further. గత వారం మనం ఏదైతే ధ్యానించుకున్నామో అదే వాక్యాన్ని మనము ఈ వారం కూడా కొనసాగిస్తాము. Last week what we talked about, గత వారం మనం దేని గురించి మాట్లాడుకున్నాము? దేని గురించి గట్టిగా దేవుని అభిషేకం మనలో ఏం తీసుకొస్తుందంట? ఒక ప్రత్యేకతని తీసుకొస్తుందా? తీసుకొస్తుందా? అవునా? నమ్ముతున్నామా? అది నిజమేనా? జరుగుతుందా? కార్యం జరుగుతుందా? రోజు రోజు మనం ఎదుగుతున్నామా? ఆమేన్. హల్లెలూయా. సో ఎదుగుతున్నామంటే దెన్ నేను కూడా కొనసాగుతాను ఆ టాపిక్ మీద. ప్రైజ్ గాడ్. మెనీ టైమ్స్ వీ థింక్ ఇట్ ఈస్ ద టాలెంట్, టైటిల్స్, ట్రైనింగ్ దట్ ఈస్ డిఫరెన్షియేటింగ్ అస్. చాలా సార్లు మనం ఈ విధంగా అనుకుంటాం, మనకున్న కళలను బట్టి కానీ, మనకున్న హోదాని బట్టి కానీ, మనకున్న సామర్థ్యాలను బట్టి కానీ మనకి ఇవన్నీ జరుగుతున్నాయి అని. దాని ద్వారా వీఆర్ స్పెషల్ అనుకుంటున్నాం. దాని ద్వారా మనం ప్రత్యేకమైన వ్యక్తులు అని అనుకుంటున్నాము. మంచి డ్రెస్ వేసుకుంటే, పెద్ద కార్లో వస్తే, పెద్ద ఇల్లు ఉంటే, పెద్ద హోదా ఉంటే వాళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళు ఈ లోకం అనుకుంటుంది. హలో. కానీ వాట్ వీఆర్ మెడిటేటింగ్ హియర్, ఇక్కడ మనం ఏం ధ్యానించుకుంటున్నాము? it is the anointing, it is the calling that is upon you, differentiating you from others. అది మీ మీద ఉన్న అభిషేకము, మీ పట్ల దేవునికి ఉన్న పిలుపును బట్టి మీరు ప్రత్యేకించబడిన వారు. What differentiates you? ఏది మిమ్మల్ని ప్రత్యేకపరుస్తుంది? His calling, ఆయన పిలుపు, his anointing, ఆయన అభిషేకము, his choice makes you different. ఆయన ఎన్నుకొనబడడం ద్వారా మీరు ప్రత్యేకింపబడతారు. Some people say, oh, then we are not different from others. కొంతమంది ఈ విధంగా అంటారు, అంటే మనం వేరే వాళ్ళతోటి ప్రత్యేకించబడిన వారం కాదా? But God knows you are already marked. కానీ దేవునికి తెలుసు మీరు ఆల్రెడీ గుర్తింపబడిన వారు. Amen. Hallelujah. When people go for company, they give attendance, biometry. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ బయోమెట్రిక్ అంటే మన వేలికి ఉన్న ముద్ర ద్వారా ఒక లోపలికి వెళ్ళడానికి సహాయపడుతుంది. That machine knows who you are. ఆ ఒక పరికరంకి తెలుసు మీరు ఎవరు అనేది. The company knows who you are just based on your fingerprint. ఆ ఒక్క సంస్థకి తెలుసు మీ యొక్క చేతి వేలికి ఉన్న ఆ ముద్ర ద్వారా మీరు ఎవరు అనేది. Because this machine is designed to read your marks. ఆ ఒక్క పరికరము ఆ విధంగా అమర్చబడింది మీ యొక్క గుర్తుని తెలుసుకొనడానికి. The same way, అదే విధంగా this mark that is on you, ఏదైతే గుర్తు నీ మీద ఉందో, sometimes people cannot read that. కొన్నిసార్లు ప్రజలు దాన్ని చదవలేరు. But కానీ the heaven knows. కానీ పరలోకంకి తెలుసు. Hello? వింటున్నారా? The hell is worried about. నరకము దాన్ని బట్టి చింతిస్తుంది. The spiritual world respects that. ఆత్మీయ ప్రపంచము దాన్ని గౌరవిస్తుంది. There is a mark on you. నీ మీద ఒక గుర్తు ఉంది. Whether you remember that or not. మీకు అది గుర్తున్నా గుర్తు లేకపోయినా. Hello? వింటున్నారా? The spiritual world knows who you are. ఆత్మీయ ప్రపంచానికి తెలుసు మీరు ఎవరు అనేది. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. So last week we were there in Seva Bharat. I was there for a day. గత వారంలో సేవా భారత్లో జరిగిన మీటింగ్స్ లో ఒక రోజు నేను ఉండడం జరిగింది. So somebody said,
ఒకరు ఈ విధంగా అంటున్నారు, Brother, సహోదరుడా, yesterday you didn't come, నిన్న నువ్వు రాలేదు, but we saw you. కానీ నిన్ను చూసాం మేము. Brother, yesterday I did not come. సహోదరుడా, నిన్న నేను రాలేదు. Yes, brother, we know that you did not come, but we saw you in your son. అవును సహోదరుడు, నువ్వు రాలేదు కానీ నిన్ను మేము చూసాము నీ యొక్క కుమారుడిలో. So we saw you in your son, the way he dresses, he talks, he plays, he walks. నీ కుమారుడు ఏ విధంగా నడుస్తున్నాడు, ఏ విధంగా వస్త్రధారణ చేసుకున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా ఆ ఒక సంగీతాన్ని వాయిస్తున్నాడు, అందులో నేను మిమ్మల్ని చూసాము అని. We have a mark. ఆ ఒక ముద్ర అనేది ఉంది. We carry that sign with us. ఆ ఒక్క ముద్రని మాతో పాటు మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Do you heartily believe that? మీరు హృదయపూర్వకంగా నమ్ముతున్నారా? Amen. ఆమేన్. The God's anointing marks you. దేవుని యొక్క అభిషేకము నిన్ను ముద్రిస్తుంది. For what? దేని కొరకు? There's a purpose behind it. ఒక ఉద్దేశం ఉంది దాని వెనకాల. Hallelujah. హల్లెలూయా. So somebody said, how do I know that? కొంతమంది ఈ విధంగా చెప్పారు, అది నాకు ఎలా తెలుస్తుంది అని. So your father wanted to teach his son. He said, the shepherd sometimes he will make a mark on the shoulder. ఒక తండ్రి ఈ విధంగా తన కుమారుడికి నేర్పించాలనుకున్నాడు. ఆ ఒక కాపరి ఆ ఒక గొర్రెల ఒక భుజానికి ఒక ముద్ర వేస్తాడు. So I'm telling a very decent example, but we have many examples in our locality also. Have you ever seen pigs in our area? నేను ఇంకా చాలా సున్నితంగా చెప్తున్నాను, ఇంకా మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీరు పందుల్ని చూసారా మీ యొక్క పర్యావరణంలో? Have you ever seen that pig's ears? వాటి యొక్క చెవులను మీరు గమనించారా? ఎప్పుడు గమనించలేదా? కొంతమంది ఈ టెక్నిక్ అన్నింటిలో వాడతారు, అదే వేరే సంగతి. కుక్కకు వాడతారు, ఆవుకు వాడతారు. In some pigs you will see cuts on the ears. కొన్ని పందులలో ఆ చెవులకి ఇలా ఈ విధంగా కత్తిరించబడి ఉంటుంది. Why? ఎందుకు? Because ఎందుకంటే they know this is my pig. వాళ్ళకి తెలుసు అది వారికి సంబంధించిన పంది అని. The owner also knows this is mine. ఆ యజమానికి కూడా తెలుసు అది ఆయనకి చెందినది అని. Other people also knows this is his. వేరే ప్రజలకు కూడా తెలుస్తుంది అది ఆ ఒక యజమానుడికి సంబంధించినది అని. Hallelujah. హల్లెలూయా. Even for pigs, marks are there. ఆ ఒక పందులకు కూడా అటువంటి గుర్తింపు అనేది ఉంది. What is anointing? అభిషేకం అంటే ఏంటి? What is the calling? పిలుపు అంటే ఏంటి? That is a mark, that is the sign, that is the calling upon somebody for master's purpose. అది ఒక ముద్ర, ఒక గుర్తింపు, దేవుని యొక్క పిలుపుకి చిహ్నంగా ఉంది. Hallelujah. Praise God. దేవునికి వందనాలు. Mark doesn't mean that you will be special on a special pedestal. ముద్ర అనేది మీరు ప్రత్యేకించబడిన వారు ప్రత్యేకమైన దాని గురించి అని కాదు. Mark is known by God. ఆ ఒక ముద్ర అనేది దేవునికి తెలుస్తుంది. David was anointed and still he was forgotten in the field. దావీదు ఆ అభిషేకింపబడిన వాడు అయినప్పటికీ కూడా ఆయన అది మర్చిపోయి ఒక పొలంలో ఉన్న వ్యక్తిగా He ఉన్నాడు. was a forgotten person brought for anointing. After anointing also he went there only. ఆయన ఏమన్ గుర్తింపు లేని వ్యక్తి, మర్చిపోయిన వ్యక్తి, ఆయనను అభిషేకించిన తర్వాత కూడా వెళ్ళి ఆ పొలంలోనే ఉన్నాడు. Hello. వింటున్నారా? Smith Wigglesworth. స్మిత్ విగిల్స్బర్గ్ అనే ఒక వ్యక్తి, He was an illiterate person. అతడు చదువు రాని వ్యక్తి. He was a plumber. అతను ఒక ప్లంబింగ్ పని చేసే వ్యక్తి. But కానీ he has become a great healing evangelist around the world. ఆయన గొప్ప స్వస్థత ప్రార్థన పరుడుగా మారాడు. Why? ఎందుకు? How? ఎలా? He was known for his prayer and radical obedience for God. ఆయన గుర్తింపు ఏంటంటే ఆయన ప్రార్థన, ఆయన విధేయత దేవుని యందు.
So, అయితే do you have a scar or a mark on you which could be your signs of sacrifice, surrender, and private worship to God? సో మీకు ఉన్న గాయము కానీ ఆ ముద్ర కానీ అది దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని ఒక గుర్తుగా ఉంది. Hallelujah. So we talked about many aspects of anointing, many characteristics of anointing last week. మనము ఆ ఒక అభిషేకంకి ఉన్న అనేక గుణగణాల గురించి మనం తెలుసుకున్నాము గత వారంలో. So also we just touched upon this particular aspect, 1 Samuel chapter 22 verse 2. మనము 2 సమూయేలు 22వ అధ్యాయము 2వ వచనంని ఒకసారి చూసి ఉన్నాము. ఒకసారి చదువుదాం అది. 1 సమూయేలు 22:2. 1 సమూయేలు 22:2. మరియు ఎవరు అప్పులు చేసుకున్న వాళ్ళందరూ ఎవరు అసమాధానంతో ఉండిన వాళ్ళు హల్లెలూయా. ఎలాంటి వాళ్ళు వచ్చారండి? నిర్బంధి గలవారు, అప్పులు చేసుకున్న వాళ్ళు, అసమాధానంలో ఉన్నవాళ్ళు అతని యొద్దకు కూడుకొన. ఎవరి దగ్గర వచ్చారు? దావీదు ఎక్కడ ఉన్నాడు? దావీదు ఆల్రెడీ దాచుకొని ఉన్నాడు. సౌలుకి ఎప్పుడైనా ఎక్కడైనా కనిపించకూడదు అని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి సౌలు చంపేస్తాడని చెప్పేసి he was hiding himself in the caves and mountains and hills. ఆయనే ఒక గృహలలో కొండల్లో అక్కడ దాచుకొని ఉన్నాడు. కానీ సమాధానం లేని వాళ్ళు, లోన్ తీసుకొని కట్టలేని వాళ్ళు, అప్పు బాధలో ఉన్న వాళ్ళు, నిరుత్సాహంకి కలిగిన వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడ వెళ్ళారంట? వాళ్ళకి మాత్రం అడ్రస్ ఎట్లా తెలిసింది సార్? సౌలుకి తెలియలేదు. The army did not know. సైన్యానికి తెలియలేదు. The king did not know. రాజుకు తెలియలేదు. His spies did not know. ఆయన అనుచరులకు తెలియలేదు. ఎవరికి తెలిసింది? సమాధానము లేకుండా దిక్కులేని వాళ్ళు, అప్పులు చేసుకోవని పారిపోతున్న వాళ్ళు ఎక్కడ పారిపోయారండి? ఎవరి దగ్గర పారిపోయారు? ఎవరి దగ్గర వచ్చారు? దావీదు దగ్గర వచ్చారు. హల్లెలూయా. Anointing attracts, brings people towards them. అభిషేకము మన యొద్దకు ఆ విధంగా ప్రజలని ఆకర్షిస్తుంది అని తీసుకొస్తుంది. Anointing brings people to accomplish his mission and vision. అభిషేకము దేవుని యొక్క ఉద్దేశాన్ని సఫలపరచడానికి ఆ ప్రజలను అట్రాక్ట్ చేస్తుంది. Hallelujah. How many of you ever played with magnets? ఒక అయస్కాంతంతో ఎప్పుడైనా ఆడుకున్నారా? ఏ చిన్న పిల్లలైనా ఈ ఏమంటారు? అయస్కాంతం. ఓకే, ఇది చూస్తే మాత్రం ఊరుకోరు, అవునా? వాళ్ళకి ఒక పెద్ద ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అక్కడ పెడతారు, ఇక్కడ పెడతారు, మొత్తం వాళ్ళు చెయ్యి కాలి ఊరికే. Because they know this interesting factor in that magnet, it will always attract. ఒక అయస్కాంతంలో ఉన్న ఆసక్తికరమైన సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దానికి ఆకర్షితులై ఉంటారు. When I was a small boy, I will put this much mud and from that I will take what is that? Iron particles and I'll play with that. నేను నా బాల్యంలో ఉన్నప్పుడు ఆ ఇసుకలో ఆ అయస్కాంతాన్ని పెట్టి ఆడుకున్నప్పుడు చిన్న ఒక ఇనుము దానికి అంటుకోవడం నేను గమనించాను. We'll put that over the paper and put the magnet under it and we play. Come here, go there, come here. ఆ ఒక ఇనుముని ఆ పేపర్ కాగితం పైన పెట్టి కింద అయస్కాంతంతో అక్కడికి ఇక్కడికి తిప్పుతూ ఆడుకునేవాడిని.
ఆడలేనట్టు నన్ను చూసి నవ్వుతున్నారు. ఎవరు ఆడలేదు చెప్పండి? అందరు ఆడారా? ఆడారు. This is the same thing that happens to the person who is anointed. He is a magnet. అదే విధంగా జరుగుతుంది దేవుని యొక్క అభిషేకం పొందుకున్న వ్యక్తికి. ఆ విధంగా ఆకర్షితులవుతారు. They will come. వాళ్ళు వస్తారు. They will come. వాళ్ళు దగ్గరికి వస్తారు. Because ఎందుకంటే there is a special feature in you. నీలో ఆ ఒక ప్రత్యేకమైన ఆ ఒక గుణం ఉంది. There is a special anointing in you. నీలో ప్రత్యేకమైన అభిషేకం ఉంది. Because of that anointing, ఆ ఒక్క అభిషేకము ద్వారా, for which purpose that was given, నీకు అది ఏ ఉద్దేశం ద్వారా ఇవ్వబడి ఉందో, for that purpose, దాని కొరకు this magnet will attract people. నీలో ఉన్న ఆ గుణము ప్రజలను ఆకర్షిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Amen. David did not do anything. దావీదు ఏం చేయలేదు. These people also did not know anything. ఆ ప్రజలకు కూడా ఏం తెలీదు. Automatically it gets attracted. దానంతట తానే ఆ విధంగా ఆకర్షించబడ్డారు. Hallelujah. How many of you strongly believe that I am a magnet, I am a called and anointed person for a mission? ఎంతమంది దృఢంగా నమ్ముతున్నారు, నేను అయస్కాంతం లాంటి దానను వాడను, ఆ విధంగా ఆకర్షించబడడానికి ఉద్దేశం నా పట్ల కలిగి ఉన్నాడు దేవుడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Say a strong amen. గట్టిగా చెప్పండి. Hallelujah. ఆమేన్. God will bring you people. దేవుడు ప్రజల్ని మీ దగ్గరికి నడిపిస్తాడు. You need not go. మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. You need not search. మీరు వెతకాల్సిన అవసరం లేదు. They will come automatically. వాళ్ళంతట వారే మీ దగ్గరకు Sunday వస్తారు. God will show this is the person. Connects. ఒకవేళ దేవుడు చూపించారు ఇతనే ఆ వ్యక్తి అంటే మీరు అతనితో మాట్లాడడం స్టార్ట్ చేయండి. It is the anointing that God has put in you will make you connect with the right people in the right time. దేవుని యొక్క అభిషేకం ఏదైతే మీలో ఉందో అది ప్రజలతో మీరు ఆ విధంగా సంబంధం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. Hallelujah. Hallelujah. హల్లెలూయా. This is not have you seen that? This is not a magic stick or charm stick or talisman, but this is the calling of God, the anointing of God that's upon you. అది ఒక మంత్రశక్తో వేరే శక్తో కాదు, కానీ అది దేవుని యొక్క పిలుపు నీ పట్ల కలిగి ఉండడం బట్టి. I'm talking about attracting. నేను ఆకర్షించడం గురించి మాట్లాడుతున్నాను. At the same time, అదే సమయంలో it can deflect also people. అది మన నుంచి ప్రజలను వేరు కూడా చేయొచ్చు. What God did not want that person, that situation, that event in your life, God will deflect that also. దేవుడు మీ జీవితంలో ఏ వ్యక్తులు ఉండకూడదు, ఏ సంఘటనలు జరగకూడదు, ఏది మీ జీవితంలో ఉండకూడదు అనుకుంటారో అటువంటి వాటిని దూరపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Some people use many things. కొంతమంది చాలా వాటిని వాడుతూ ఉంటారు. So some people put here. కొంతమంది ఇక్కడ పెట్టుకుంటారు. ఇంతనే ఉంటుందండి. ఎంత ఉంటుంది? ఇంతనే ఉంటుంది. చాలా పవర్ఫుల్ అండి. ఏ శక్తి, ఏ చీకటి శక్తి కూడా రాదండి. కొంతమంది ఇక్కడ పెట్టుకుంటారు, కొంతమంది ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటారు. కొంతమంది ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ కూడా పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకుంటారు. పాస్టర్కి తెలియకూడదండి, అన్న వాళ్ళకి తెలియకూడదండి, చర్చికి వెళ్తే చూపించకండి, దాచుకోండి, ఎవరికి చెప్పకండి. హలో, మీరు ఎంత దాచుకున్నా ఏది దేవుడు దీనిలో పెట్టాడో, ఏ ఉద్దేశము దేవుడితోటి పెట్టాడో దేవుడు చేయవలసిన కార్యం దేవుడు చేస్తాడు. కానీ you need not engage in these kind of things which will enrage God, will make God displeased about it. మీరు ఇటువంటి సంఘటనల్లో మీరు వాటికి సంబంధించిన వాటిలో మీరు ఏది చేయి పెట్టకూడదు, ఎందుకంటే అది దేవునికి అయిష్టమైనవి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? యా. You will not put, you don't allow your family members also not to put.
మీరు మీ హస్తాలను పెట్టొద్దు. మీ యొక్క కుటుంబ సభ్యులను కూడా అలాంటి వాటిల్లో వెళ్ళకుండా మీరు వారిని కాపాడండి. If you are putting, that means you are giving a license, you are giving a platform, you are giving a rightful place for the evil spirit or Satan to come inside and attack your family. మీరు మీ యొక్క హస్తాన్ని అలాంటి విషయాల్లో పెట్టి ఉంటే మీరు సాతానికి చోటిస్తున్నట్టు సాతానుకి మీ మీద అధికారానికి ఒప్పుకుంటున్నట్లు మీరు అవకాశాన్ని ఇస్తున్నట్లు. హలో బ్రదర్, కొన్ని ఇది చర్చికి తీసుకెళ్ళాలి, కొన్ని ఇది ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, కొన్ని ఇంకొక చోటకి తీసుకెళ్ళాలి బ్రదర్. మీకు ఎక్స్పీరియన్స్ అంతా లేదు కదా. అది ఎక్కడ తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్ళాలి బ్రదర్. తీసుకువెళ్ళి రండి, తర్వాత తిరిగి ఎక్కడ వస్తారు? టైం వేస్ట్ చేయకండి, బ్రతుకుని నాశనం చేసుకోకండి. లో వెన్ యు నో ద ట్రూత్, మీరు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు హోల్డ్ ఆన్ టు ద ట్రూత్. ఆ సత్యాన్నే పట్టుకొని ఉండండి. డోంట్ హ్యావ్ యువర్ లెగ్స్ ఆన్ టూ బోట్స్. మీ యొక్క కాళ్ళని రెండు పడవల మీద పెట్టొద్దు. బి ఐదర్ హాట్ ఆర్ కోల్డ్. మీరు వెచ్చగా అయినా ఉండండి లేదా చల్లగా అయినా ఉండండి. ఆమేన్. ఆమేన్. వాట్ ఇస్ ద కాలింగ్ అపాన్ యు? నీ జీవితం పట్ల దేవుని యొక్క పిలుపు ఏంటి? టు అకంప్లిష్ హిస్ మిషన్. ఆయన యొక్క ఉద్దేశాన్ని సఫలపరచడం. ఆమేన్. ఆమేన్. సో వాట్ వి ఆర్ టాకింగ్, మనం ఏం మాట్లాడుతున్నాము? God will bring people not as fans. దేవుడు మీ దగ్గరికి ప్రజలను తీసుకొస్తారు ఆ ఒక ఫ్యాన్స్ గా కాదు. ఎంతమందికి ఫేస్బుక్ లేదు? అసలు ఫేస్బుక్ లేదు. మీరు ఏ రోజులో ఉండవలసిన వాళ్ళు. ఓకే, ప్రైస్ గా. ఇన్స్టాగ్రామ్ ఉందా? ప్రైస్ గా. అది ఇంకా పవర్ఫుల్ ఫేస్బుక్ కంటే. ఇప్పుడు many people think they want more likes. చాలా మంది అనుకుంటారు వాళ్ళకి చాలా మంది వాళ్ళని ఇష్టపడాలి అని. ఎక్కువ లైక్స్ ఫాలోవర్స్ ఉంటే వాళ్ళకి బా ఇంత సంతోషము. అందులో ఆ లైక్ బటన్స్ ఎక్కువ వస్తే వాళ్ళకి ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. whether they really like or not, అది డిఫరెంట్ స్టోరీ. వాళ్ళు నిజంగా ఇష్టపడి చేస్తున్నారా ఇష్టపడట్లేదా అనేది వేరే విషయం. but they want fans. కానీ వాళ్ళకి ఆ విధంగా అనుసరించే వాళ్ళు కావాలి. they want fans. ఆ విధంగా అనుసరించే వాళ్ళు కావాలి. but God doesn't want you to have fans, but it is called destiny helper. దేవుడు మీకు ఆ విధమైన అనుచరులు కావాలని కాదు, కానీ మీకు కార్యకర్తలు చేసే వారిని కావాలని కోరుకుంటున్నాడు. hallelujah. హల్లెలూయా. when Noah built the ark, నోవాహు ఆ ఒక ఓడను కట్టినప్పుడు how many people would have worked there? అక్కడ ఎంతమంది పని చేసి ఉండొచ్చు? he had fans or he had workers? ఆయనకి ఆ విధంగా అనుచరులు ఉన్నారా లేకపోతే ఆయనకి కర్తలు ఉన్నారా? he had only Noah. they were fans or they were only helpers? ఆ విధంగా సహాయపడే వాళ్ళు ఉన్నారా లేకపోతే ఆయనని అనుసరించే వాళ్ళు ఉన్నారా? fans means అనుసరించిన వాళ్ళ? followers. okay. God will bring in your destiny helpers. That means what mission that God has put, he will bring that kind of people so that his mission will be accomplished through them. దేవుడు ఎటువంటి వ్యక్తులను పంపిస్తారు అంటే ఆయన ఉద్దేశాన్ని చేసే ఆ పని చేసే వారిని మన దగ్గరికి పంపిస్తారు. hallelujah. హల్లెలూయా. praise God. we'll go for one more example. ఇంకొక ఉదాహరణ మనం చూద్దాము. turn with me to the book of Esther, నాతో పాటు ఎస్తేరు గ్రంథాన్ని తెరవండి. chapter 2 verse 17. 2వ అధ్యాయము 17వ వచనము. స్త్రీలు అందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించెను. ఎస్తర్ 2:17 కరెక్ట్. స్త్రీలు అందరు కంటే రాజు ఎస్తేరుని ప్రేమించెను. రాజు
ఎస్తర్ని ప్రేమించాను. ప్రేమించెను. హల్లెలూయా. కానీ There were so many people. అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. But why the king has to have special favor on Esther? కానీ ఎందుకు రాజు ఎస్తేరు పట్ల ఒక ప్రత్యేకమైన దయ కలిగి ఉన్నాడు? Yes. ఎందుకు? Why? ఎందుకు? She was an orphan. తను ఒక అనాథ. She was a Jew. తను యూదురాలు. Doesn't matter for God. అది దేవునికి అవసరమైనది కాదు. There was an anointing, there was a calling, there was a plan of God on Esther that made to get favor from the king. ఎస్తేరు పట్ల దేవుడు ఎస్తేరుని అభిషేకించాడు. ఆమె పట్ల ఒక పిలుపు కలిగి ఉన్నాడు. తన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాన్ని బట్టి ఆ దయను తను పొందుకుంది. Hallelujah. హల్లెలూయా. They say the door that do not open but with the oil it will push open. ఏదైతే ద్వారము తెరవబడట్లేదో అది నూనె ద్వారా తెరవబడుతుంది అని చెప్తారు. When the anointing is upon you, the stuck doors, the rusted doors, the closed doors will easily swing open for you. ఎప్పుడైతే దేవుని అభిషేకం మీ మీద ఉంటుందో ఆ తుప్పు పట్టిన ఒక ద్వారాలు, ఆ మూయబడిన ద్వారాలు సులువుగా తెరవబడతాయి. Hallelujah. It is because of the anointing that is upon you. అది నీ పట్ల ఉన్న అభిషేకము ద్వారా. Where you are overlooked, నీవు ఎక్కడైతే తృణీకరించబడ్డావో, where you are forgotten, ఎక్కడైతే where you are held invaluable, ఎక్కడైతే నువ్వు విలువలేని దానిగా ఎంచబడ్డావో, there you are promoted. అక్కడ నీవు హోదాని పొందుకుంటావు. Hallelujah. హల్లెలూయా. So anointing releases favor in unlikely places. అభిషేకము నీ పట్ల దయని పుట్టిస్తుంది అనుకూలం లేని స్థలాలలో. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Though she was an orphan, though she was a Jewish girl, God granted favor for her in the palace. తను యూదురాలైనప్పటికీ, తను అనాథ అయినప్పటికీ కూడా దేవుడు తనకి దయను కలిగించాడు ఆ ఒక రాజ్యంలో. How many of you know that you have a fragrance around you? There's a radiance around you. There's an energy around you. నీ చుట్టుపక్కల ఒక శక్తి ఉంది, నీ చుట్టుపక్కల ఒక పరిమళము ఉంది, నీ చుట్టుపక్కల ఒక ఆకర్షణ శక్తి ఉందని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? There is nothing like that, you might say. అలాంటిది ఏమి లేదు అని మీరు చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను. When you have a special perfume, మీ దగ్గర ఒక ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యం ఉన్నప్పుడు, don't tell anyone. ఎవరికి చెప్పొద్దు. ఏ బ్రాండ్ చెప్పవద్దు, ఎక్కడ కొన్నారు చెప్పవద్దు, ఎక్కడ వేసుకున్నారు చెప్పవద్దు. ఎవరికి చెప్పకుండా ఇంటి లోపల మీరు వేసుకొని ఇంకొక ఇంటికి కానీ రూము కానీ ఎవరింటికైనా వస్తే తెలుస్తుందా తెలియదా? ఎవరు చెప్పారు? మీకు చెప్పకూడదు అన్నాను కదా, మరి ఏంటి స్మెల్, వాసన వస్తుంది. నీకు చెప్పడం అవసరం లేదు, ఏ బ్రాండ్ అని చెప్పడం అవసరం లేదు, ఎక్కడ కొన్నానని చెప్పడం అవసరం లేదు, ఎంత డబ్బుగా ఏమీ అవసరం లేదు. నీ రాగానే నీతోటి ఏమొస్తుంది? హలో, when you have the anointing of God upon you, దేవుని యొక్క అభిషేకము నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, when you have the special private anointing calling of God upon you, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యేకమైన వ్యక్తిగతమైన పిలుపు నువ్వు కలిగి when you have ఉంటావో, spent your time in private with the presence of God, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో నీ యొక్క సమయాన్ని వెచ్చించి ఉంటావో, ఎవరికి వెళ్ళి చెప్పడం అవసరం లేదు.
నేను 40 రోజులు చేసుకున్నానండి, అవసరం లేదు. ఇది 21st డే అండి, అవసరం లేదు. ఎవ్రీ ఫ్రైడే ఏమీ అవసరం లేదు. నీ వస్తే ఏది వస్తుంది? వాసన వస్తుంది. హల్లెలూయా. The fragrance of God, the presence of God will be around you. దేవుని యొక్క పరిమళము, దేవుని యొక్క అభిషేకము నీతో ఉంటుంది. Hallelujah. Praise God. I know how many of you know about the perfume called Javad. ఎంతమందికి తెలుసు ఆ యొక్క సుగంధ ద్రవ్యము, దాని యొక్క పేరు జవాద్. Many years back, చాలా సంవత్సరాల క్రితం I did not put anything. నేనేం పెట్టలేదు. But when I went to school, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు they said, "You're smelling different." మీరు వేరేగా వాసన వస్తున్నారు అని చెప్పారు. Somebody said, "This is a sweet Javad smell." ఇది తీయనైన జవాన్ స్మెల్ అని చెప్పారు. Then నేను చూస్తున్నాను, ఏం లేదు. then I understood. తర్వాత నాకు అర్థమైంది. That day morning, ఆ రోజు ఉదయం my father was getting ready with me. నా తండ్రి గారు నాతో పాటు రెడీ అవుతూ ఉన్నారు. He had a custom to use powder and Javad. ఆయన ఒక అలవాటు కలిగి ఉన్నారు, పౌడర్ ఇంకా జవాద్ని కలిపి వాడడం. I did not put them because I was with my father for some time. నేను పెట్టుకోలేదు, కానీ నేను నా తండ్రి గారితో కొంతసేపు ఉండడం వల్ల I also carried the perfume, the smell. నేను కూడా ఆ యొక్క వాసన నాతో పాటు తీసుకొని వెళ్ళాను. Hallelujah. హల్లెలూయా. If you would spend some time with your father in heaven. మీరు దేవునితో, మీ యొక్క పరలోకపు తండ్రితో కొంత సమయం గడిపితే, Hallelujah. హల్లెలూయా, You will carry మీరు కూడా తీసుకువెళ్తారు the smell of your father. దేవుని యొక్క పరిమళాన్ని. How many of you understand? ఎంతమందికి అర్థమైంది? How many of you wish to carry the smell, the perfume of the heavenly Father? ఎంతమంది ఆశపడుతున్నారు దేవుని యొక్క పరిమళాన్ని, ఆ యొక్క పరలోకపు తండ్రి యొక్క పరిమళాన్ని క్యారీ చేయాలి? It is because of this special fragrance, special thing upon Esther. అది ఎందుకంటే దేవుడు ప్రత్యేకమైనవి మన పట్ల కలిగి ఉండడం బట్టి The king had special favor, grace upon Esther. ఆ రాజు ఎస్తేరు పట్ల ప్రత్యేకమైన దయ కలిగి ఉన్నాడు. How many of you agree with me? ఎంతమంది నాతో సమ్మతిస్తున్నారు? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise God. So 2 points we saw. What is that? 2 అంశాలు మనం చూసాము. ఏంటి అవి? The anointing attracts the right people. అభిషేకము సరైన వ్యక్తుల్ని ఆకర్షిస్తుంది. Anointing releases favor. అభిషేకము ఆ యొక్క దయని పొందిస్తుంది, విడుదల చేస్తుంది. Hallelujah. Praise God. The anointing gives authority over darkness. అభిషేకము చీకటి శక్తుల మీద అధికారం ఇస్తుంది. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. ఆమేన్. Read with me Luke chapter 4 verse 18. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాము. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, స్వార్థ ప్రకటించుట కొరకు నన్ను దేవుడు అభిషేకం చేసి ఉన్నాడు. చెరలో ఉన్న వాళ్ళకి విడుదల చేయడానికి, దేని కొరకు పంపినాడండి? దేని కొరకు ఆయన అభిషేకమని ఆత్మని నాకు ఇచ్చాడు? విడుదల కలిగించడానికి. హల్లెలూయా. He has given me the authority over darkness. ఆయన నాకు చీకటి శక్తుల మీద అధికారం ఇచ్చాడు. Amen. ఆమేన్. Hallelujah. అందరూ ఏం చెప్పాలి? God has given the authority over darkness. దేవుడు ఆ చీకటి మీద అధికారం ఇచ్చాడు అని చెప్పాలి. How many of you say?
Shall we say, దేవుడు నాకు దేవుడు నాకు చీకటి మీద చీకటి మీద అధికారం ఇచ్చి ఉన్నాడు. అధికారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఒకసారి యేసు ప్రభు ఏమన్నాడు? దేని కొరకు దేవుని ఆత్మ నా మీద ఉందంట? చెరలో ఉన్న వాళ్ళని విడుదల చేయడానికి, గుడ్డి వాళ్ళకి చూపు కలిగించడానికి, హల్లెలూయా. ఆమేన్. When the power goes, ఎప్పుడైతే శక్తి వెళ్ళిపోతుందో, of course those days only we had candle, these days we have mobile. ఆ రోజుల్లో మనకి ఒక కొవ్వొత్తి ఉండేది, ఇప్పుడు మాత్రం టార్చ్. 2 రోజు మొత్తం పవర్ లేదంటే అప్పుడు మొబైల్ కూడా అయిపోతుంది, అది వేరే సంగతి. When the power goes, ఎప్పుడైతే ఆ ఒక కరెంట్ పోతుందో, when you light a match మీరు ఎప్పుడు అగ్గి పుల్లను వెలిగించినప్పుడు, and put it on a candle, ఆ ఒక కొవ్వొత్తి మీద పెట్టినప్పుడు what happens? The flame, the light, ఆ ఒక వెలుగు, ఆ ఒక వెలుగు అనేది will that say, shall I give light? అది చెప్తుందా నేను నీకు వెలిగివ్వనా అని? Will that ask darkness, oh darkness, get lost? అది అడుగుతుందా చీకటి వెళ్ళిపో అని? లైట్ వస్తే ఏమవుతుంది? చీకటి. లైట్ వస్తే ఏమవుతుంది? లైట్ ఉంటే ఏమవుతుంది? నీలో ఏముంది? యు హ్యావ్ ద లైట్స్. మనలో వెలుగు ఉంది. యు హ్యావ్ జీసస్ ఇన్ us. మీలో దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. The Spirit of God is with us. దేవుని యొక్క ఆత్మ మనతో ఉంది. When you believe that, మీరు ఎప్పుడైతే నమ్ముతారో, the candle is lit and darkness is going, ఎప్పుడైతే కొవ్వొత్తి వెలిగించబడినప్పుడు చీకటి వెళ్ళిపోయిందో, then if you are believing a simple candle, మీరు ఒక చిన్న ఒక క్యాండిల్ ని నమ్మినప్పుడు, then you need to believe this word of God also. మీరు దేవుని వాక్యాన్ని కూడా నమ్మాలి. When the Spirit of God, when He is in me, the darkness shall leave. దేవుని యొక్క ఆత్మ నాలో ఉన్నప్పుడు ఆ యొక్క చీకటి అనేది వెళ్ళిపోవాలి. Amen. ఆమేన్. This anointing is upon me, which has given me the authority over darkness. దేవుని యొక్క అభిషేకము ఏదైతే నాలో ఉందో అది నాకు అధికారం ఇచ్చింది చీకటి పైన. It is not a negotiation with the darkness. You are given the authority. అది ఆ ఒక చీకటితో ఏదో సంప్రదింపులు చేసుకోవడం కాదు, కానీ నీకు అధికారం ఇవ్వబడింది చీకటి మీద. But many times we negotiate with darkness. కానీ చాలా సార్లు మనము ఆ చీకటితో ఆ సంప్రదింపులు జరుపుతూ ఉంటాము. Hello. వింటున్నారా? But you are asked to take authority. కానీ నీవు ఆ ఒక అధికారము తీసుకోవడానికి పిలువబడిన You are not called to ask, please. No requisition, no begging. మీరు ఆ విధంగా దయచేసి అని అడుక్కోవడానికి పిలువబడిన వారు కాదు. Many people, when they see a demon, when they see the sickness, when they see the powers of darkness, they plead. చాలా మంది ఆ ఒక చీకటి శక్తుల్ని కానీ, ఆ ఒక రోగాన్ని కానీ వాటన్నిటిని చూసినప్పుడు వాళ్ళు వాటిని దయ చూపించమని అడగడం మొదలు పెడతారు. హలో, వింటున్నారా? నా దగ్గర ఒక కుక్క ఉండేది. ఆ కుక్క రోడ్డుకి వెళ్తే ఇంకొక 4 కుక్క ఉంటే అది చూసి నా కుక్క ఏం చేస్తుంది? తోకని అట్లా పెట్టుకొని పరిగెత్తి వచ్చేస్తుంది, నా దగ్గరే మళ్ళీ వచ్చేస్తుంది. ఈ సేమ్ కుక్కని ఇప్పుడు నేను ఒక ఏమంటారు చైన్ పెట్టి తీసుకొస్తాను. ఇప్పుడు అది ముందుకు వెళ్తుంది. హలో, ఎవరెవరిని చూసి భయపడి వచ్చిందో ఇప్పుడు వాళ్ళు ముందే పోతుంది. నా అన్నయ్య ఒకడు ఉన్నాడు, మై అంకుల్ సన్. నా ఒక అంకుల్ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కొడుకు. He said, let us go to beach. మనము ఆ ఒక సాగర్
సముద్ర తీరానికి వెళ్దాము అన్నాను. He took me through a special street. ఆయన ఒక ప్రత్యేకమైన దారి నుంచి నన్ను తీసుకువెళ్ళాడు. His name is David. ఆయన పేరు దావీదు. Because my children will ask me later. తర్వాత మళ్ళీ మీరు అడుగుతారు. What he did, he took me to that street and said, "Hey, రండ్రా ఇప్పుడు." ఆయన ఒక దారిలో ఒక గల్లీలోకి తీసుకెళ్ళి రండ్రా ఇప్పుడు అని అంటున్నాడు. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు రండ్రా చెప్తాను అన్నాడు. నా అన్నయ్య వచ్చాడు. నేను ఎప్పుడో అదే చెప్పాను, నేను కరాటే చదువుతున్నానని చెప్పేశాను. ఇప్పుడు చెప్పాడు, ఇప్పుడు రండ్రా అనే కరాటే మాస్టర్ అన్నాడు. అప్పుడు పోయింది నాకు మొత్తం. ఎక్కడ పరిగెత్తాలని నేను చూస్తా ఉన్నా. ఏదో కరాటే చదువుకున్నాడని చెప్పి వింటేనే ఆ దేవుడికి ఇంత బలం ఉంటే, నేను రోజు ప్రార్థన చేసుకొని ఇంత సంవత్సరము సంఘానికి వచ్చి ఇది ఫాస్టింగ్ మిరియర్ పెట్టుకొని ఇన్ని కన్వెన్షన్ వెళ్ళి ఇంకా God has given you the authority దేవుడు మీకు అధికారం ఇచ్చాడు over darkness. చీకటి మీద. How long you will plead? ఎంత కాలము మీరు ఆ విధంగా అడుగుతూ ఉంటారు. Take control. మీ ఆధీనంలోకి తీసుకోండి. Take authority. మీ యొక్క అధికారంలోకి Take తీసుకోండి. Dominion, command. మీ వాక్కులోనికి దాన్ని తీసుకోండి. God has given the anointing in you దేవుడు మీలో ఆ అభిషేకాన్ని ఇచ్చాడు. to cast out, to deliver, to release, to heal. ఆ విధంగా విడుదల తీసుకురావడానికి, వెళ్ళగొట్టడానికి. Amen. ఆమేన్. Amen. బాగుంది బ్రదర్. ఇంటికి వెళ్తే అప్పుడు చూద్దాం బ్రదర్. హలో, we have been taking series on this same message. మనము ఇదే ఒక టాపిక్ మీద, అంశం మీద ధ్యానిస్తూ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. For you to experiment, practically implement. మీరు దాన్ని మీ జీవితంలో అనువదించుకోవడానికి, అది మీ జీవితంలో మీరు అన్వయించడానికి. Amen. Heaven will support you. పరలోకం మీకు సపోర్ట్ చేస్తుంది. And demon knows you who you are. ఆ ఒక సాతానికి తెలుసు నీవు ఎవరు అనేది. పౌలు ఎవరు, యేసు ఎవరు అని ఎవరు చెప్పారు? ఏ బ్రదర్ చెప్పారు? సాతాన్ గాడు చెప్పారు. అదే సాతాన్ గాడికి తెలుసు మీరు ఎవరు అని. ఆయన తెలుసు కాబట్టి, మీ మీద ఉన్న అభిషేకం ఆయన తెలుసు కాబట్టి, మీ మీద ఉన్న పిలుపు తెలుసు కాబట్టి మీరు భయపడడం అవసరం లేదు. Hallelujah. Praise God. Moving forward. ముందుకు వెళ్తుంది. Daniel chapter 6 verse 3. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. Daniel chapter 6 verse 3. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. ప్రధానులలోను అధిపతిలోను ఎవరు? ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై, ప్రధానులోను అధిపతులలోను అధికారులోను ప్రఖ్యాతి నొందిన వాడైనను. హల్లెలూయా. He was distinguished among the distinguished. ఆయన అతి శ్రేష్ఠులలోనే శ్రేష్టమైన వాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. మనం ఎలాంటి వాళ్ళం? లేదండి, ఆయన ఐఐఎంలో చదివి వచ్చాడు. ఇక్కడ ఐఐఎం అండి, అహ్మదాబాద్ అండి, యుఎస్లో చదువుకున్నారండి. ఎక్కడ చదువుకున్నా ఆయన ఏంటండి, నీవు ఆయన ప్రణాళిక ప్రకారం, ఆయన శ్వాసనతో, ఆయన పిలుపుతో, ఆయన అభిషేకముతో వెళ్తున్నప్పుడు you will be distinguished. మీరు ప్రత్యేకింపబడి ఉంటారు. Hallelujah. Hallelujah. Just 3 years they studied, they lived with Jesus. వాళ్ళు 3 సంవత్సరాలు దేవునితో చదువుకున్నారు, దేవునితో ఉన్నారు.
After that, they saw and got amazed. The disciples, oh, these were illiterate people. How come they are speaking with such authority? వీళ్ళు చదువురాని వాళ్ళు వీళ్ళు ఇంత అధికారంతో ఎలా మాట్లాడుతున్నారు అని ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఎక్కడ చదువుకున్నారు? హార్వర్డ్లోనా, ఆక్స్ఫోర్డ్లోనా? పాపర్డిలో చదువుకున్నా కూడా ఆయన పిలుపుతో ఉంటే నీవు ప్రత్యేకింపబడిన వ్యక్తి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. Daniel was so distinguished among the special people. దానియేలు అతి శ్రేష్ఠుల్లోనే బుద్ధి కలిగిన వాడు. Why? ఎందుకు? Because there was a spirit of excellence that was upon him. ఆయనలో దేవుని యొక్క ఆత్మ ఆయనలో ఉంది. ఏది చేసినా కూడా శ్రేష్టంగా చేయాలి, ప్రత్యేక రీతిలో చేయాలి. అలాంటి స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ వాజ్ అపాన్ హిమ్ దట్ వాజ్ సీన్ బై ఎవ్రీవన్. ఆ ఒక ప్రత్యేకమైన ఆ ఒక ప్రత్యేకత ఆయనలో ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. వాటర్, shall you bring some water? Okay, so we have some water. మన దగ్గర కొన్ని నీళ్లు ఉన్నాయి. What is this? ఇదేంటి? Huh? If I put this oil inside this one, ఆ ఒక నీటిలో యొక్క నూనెను వేసినప్పుడు, let us assume that I am putting oil. మనం ఈ విధంగా అనుకుందాము, నేను ఆ నీళ్ళలో ఈ యొక్క నూనెను వేస్తున్నాను And అనుకుందాం. then I do like this. ఈ విధంగా ఊపినప్పుడు I'll do like this. ఆ విధంగా I'll do like this. ఇలా చేసినప్పుడు Whichever manner you want, you do that. మీరు ఏ విధంగా కావాలంటే అలా చేయండి. What I have put? ఏం పెట్టాము? Oil తో దేంట్లో పెట్టాను? నీటిలో. Whatever you do, మీరు ఏం చేసినా కూడా what will happen? You tell me. అదిలో ఏం జరుగుతుంది? ఆయిల్ ఏమవుతుంది? కొంచెంసేపు అట్లా ఉంచగానే ఆయిల్ ఎక్కడ వచ్చేస్తుంది? పైకి వచ్చేస్తుంది. When the anointing oil is upon you, మీ మీద అభిషేకించబడిన నూనె ఎప్పుడైతే ఉంటుందో, when God's calling and appointing is resting upon you, దేవుని యొక్క పిలుపు ఆయన యొక్క అధికారము నీ మీద ఉన్నప్పుడు, when that anointed person is mixed and mixed everything in the world with all other people, ఆ యొక్క అభిషేకించబడిన వ్యక్తి ఈ యొక్క లోకంలో ఏ విధంగానైనా కలపబడినప్పుడు, it will rise to the top. అది పైకే లేస్తుంది. It will not mix with water. అది ఆ ఒక అభిషేకించిన వారు నీటితో కలవరు. Because it is not water, it is oil. అది నీరు కాదు, అది నూనె అయి ఉన్నది. Because he is an anointed person. ఎందుకంటే ఆ వ్యక్తి అభిషేకించబడిన వ్యక్తి. He is not an ordinary person. అతను సాధారణమైన వ్యక్తి కాదు. He is a distinguished person. అతడు ప్రత్యేకించబడిన వ్యక్తి. He has a spirit of excellence upon him. అతనిలో ఆత్మ, ఒక ప్రత్యేకమైన ఆత్మ ఉంది. This Daniel, ఈ యొక్క దానియేలు, he was an anointed guy. ఆయన The అభిషేకించబడిన spirit of వ్యక్తి. excellence is upon him. ఆయన ప్రత్యేకమైన ఆత్మ ఆయన మీద ఉంది. He was a slave in a foreign country. ఆయన వేరే దేశంలో ఒక బానిసగా ఉన్నప్పటికీ He was into so much of difficulty. ఆయన చాలా బాధాకరమైన స్థితిలో He ఉన్నాడు. was in so much pressure. ఆయన చాలా ఒత్తిడిలో ఉన్నాడు. In spite of all these things, ఆ ఒక విషయాలన్నిటి మీద he always rise to the top. ఆయన ఎప్పుడు పైకే ప్రకాశించబడ్డాడు. Hallelujah. Hallelujah. When you are anointed, ఎప్పుడైతే నువ్వు అభిషేకింపబడతావో, what you will do? మీరేం చేస్తారు? You will always rise to the top. మీరు అలా పైకి లేస్తారు. In whatever situation. ఏ సమయంలో, ఎటువంటి స్థితిలో అయినా. So what is this point? ఈ యొక్క అంశం ఏం చెప్తుంది? Anointing brings you honor. అభిషేకము నీకు గౌరవం తెస్తుంది. Anointing brings you to the top.
ఆ ఒక అభిషేకము నిన్ను పైకి లేవనెత్తుతుంది. Anointing doesn't allow you to get mixed with others. అభిషేకము వేరే వారితో కలిసిపోవడానికి నిన్ను ఎలవ్ చేయదు. Hallelujah. Praise God. దేవుని పొందండి. Hallelujah. హల్లెలూయా. Read with me Isaiah chapter 10 verse 27. యెషయా 10వ అధ్యాయం 27వ వచనం నాతో పాటు చదవండి. యెషయా 10:27. 10:27 10:27 ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, Ah. నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. Because of the anointing oil, the yoke shall be destroyed. ఆ ఒక అభిషేకించబడిన నూనె నీ మీద ఉండడం వల్ల ఆ కాడి బద్దలు కొట్టబడుతుంది. Hallelujah. Praise God. So how many of you still believe that I'm anointed? ఎంతమంది ఇంకా నమ్ముతున్నారు నేను అభిషేకింపబడిన వ్యక్తిని అని? Amen. Amen. So this anointing will break the yoke. ఈ యొక్క అభిషేకము ఆ కాడిని బద్దలు కొడుతుంది. It is not for entertainments. అది ఏదో ఎంటర్టైన్మెంట్ కాదు. ఇప్పుడు దేంట్లో ఎంటర్టైన్మెంట్ లేదు, అన్నిట్లో వచ్చినాయి. ఇప్పుడు ఎందులో ఆ విధంగా ఆహ్లాదకరమైనవి లేవు, అన్నిట్లో ముందు వచ్చాయి. రోజుల్లో క్రికెట్ ఆడితే క్రికెట్ మాత్రమే ఆడుతారు. క్రికెట్తో పాటు కొంతమంది ఆడుతారు కూడా, క్రికెట్ కాదు. అందుకే క్రికెట్ ఇస్ స్పోర్ట్స్, దిస్ ఈస్ ఎంటర్టైన్మెంట్, దే మిక్స్, దే కాల్ స్పోర్టైన్మెంట్. ఆ ఒక క్రీడని వాళ్ళు ఈ యొక్క ఆకర్షితమైన ఆటలతోటి కలపడం వల్ల క్రీడ ఆకర్షితంగా మారుతుంది. God's anointing is not for entertaining somebody. దేవుని ఒక అభిషేకము ఎవరినో ఆహ్లాదపరచడానికి కాదు, It is for deliverance. అది విడుదల కొరకు, It is for setting freedom. అది ఆ ఒక స్వేచ్ఛని ఇవ్వడం కొరకు, It is to cast the devil out. అది ఆ ఒక సాతానుని ప్రాలద్రోలుట కొరకు, It is to bring healing emotionally, physically and spiritually. ఆత్మీయంగా భౌతికంగా మనకు స్వస్థత కలిగించడానికి. Hallelujah. హల్లెలూయా. The oppressed are drawn towards you and the power sets them free. The oppressed one are coming towards you, and because of the anointing you set them free. ఆ విధంగా బంధకాల్లో ఉన్న వాళ్ళు నీ వైపుకు వచ్చినప్పుడు దేవుని యొక్క అనాయింటింగ్ నీ పట్ల ఉండడం వల్ల మీరు వాళ్ళకి విడుదలనిస్తారు. Hallelujah. హల్లెలూయా. Praise God. If you want to open this particular door, ఈ యొక్క ద్వారాన్ని మీరు తెరవాలనుకుంటే ఏం చేస్తారు? పెద్ద సుత్తి తీసుకొస్తారు కదా, గడపర తీసుకొస్తారు. ఇంత పెద్ద డోర్ ఎట్లా ఓపెన్ చేస్తారు? తాళం తీసుకొస్తారు, అవునా? ఎంత పెద్ద డోర్ అయినా, ఎంత పెద్ద బ్యాంక్లో ఉన్న సేఫ్ లాకర్ అయినా, ఎంత పెద్ద గాడ్రేజ్ 10 లివర్ ఉన్నా దానికి కావలసినది తాళపు చెవియ. It is just a key that will open any big door. అది ఎంత పెద్ద ద్వారమైనా ఒక చిన్న తాళపు చెవి ద్వారా తెలుసుకుంటుంది. Hallelujah. Anointing upon you is the key to the door. అభిషేకము నీ మీద ఉన్న అభిషేకము ఆ ఒక తాళపు చెవి. It shall set the captives free. ఆ ఒక బంధకాల్లో ఉన్న వాళ్ళని విడుదల చేయడానికి. And you have to apply, you have to use the key. మీరు ఆ తాళపు చెవిని పెట్టాలి, మీరు దాన్ని వాడాలి. You have to cast the demon out, you have to bind the healing, you have to speak the name of Jesus, you have to use the key and set them free.
మీరు దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించి ఆ యొక్క తాళపు చెవితో ద్వారా వాటిని మీరు విడుదల చేయాలి. Amen. The last points. ఆఖరి అంశము. Turn with me. నాతో పాటు 1 Samuel chapter 15 verse 23. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయ విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జన చేయననగా. About whom this is talked about? ఇది ఎవరి గురించి మాట్లాడబడింది? Saul. సౌలు గురించి. It is said that rebellion is a sin of witchcraft. ఇక్కడ ఏం చెప్తుంది అని అంటే తిరుగుబాటు చేయుట సోది చెప్పుటతో సమానము అని చెప్తుంది. If you feel witchcraft is a big sin which God do not like, సోది చెప్పుట చాలా పెద్ద పాపం, అది దేవుడుకి ఇష్టం లేదు అని మీరు అనుకుంటే, to that extent is equivalent that you disobey God. అంతే సమానము మనము దేవునికి తిరుగుబాటు చేయుట. ఎవరు చేశారు ఇది? ఈ తిరుగుబాటు ఎవరు చేశారు? సౌలు. ఈ తిరుగుబాటు చేయడం ద్వారా ఏమైంది? ఆయన రాజుగా ఉండడం పోగొట్టుకున్నాడు. టాలెంట్స్ క్యాన్ ఓపెన్ న్యూ డోర్స్ ప్రాబబ్లీ. మీకున్న ఒక తలాంతులు కొత్త ద్వారాలని తెరవచ్చు. బట్ ఓన్లీ ఒబీడియన్స్ విల్ కీప్ ఇట్ ఓపెన్. కానీ విధేయత ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఆ ద్వారాన్ని ఆ విధంగా తెరిచి ఉంచుతుంది. How many can understand now? ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? You might succeed in getting an opening. అది ఆ ద్వారం తెరవడానికి మీరు ఒక లక్ష్యాన్ని ఛేదించి ఉండొచ్చు, కానీ but your continuous obedience to God will only sustain the open door. మీరు దేవునికి ఎడతెగక విధేయులై ఉంటేనే ఆ తెరవబడిన ద్వారము తెరిచి ఉంటుంది. So the anointing needs obedience and intimacy to God. అభిషేకము అనేది దేవునికి అభిషేకము ఆ ఒక విధేయత దేవునితో సన్నిహిత సంబంధాన్ని కోరుతుంది. Hallelujah. When David, the psalmist David sinned, he said like this, Lord, do not take away the spirit from me. కీర్తనకారుడైన దావీదు పాపం చేసినప్పుడు ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, దేవా నీ ఆత్మను నా నుంచి దూరపరచొద్దు అని. Lord, you can do anything. దేవా నువ్వు ఏమైనా చేయొచ్చు. You take my lamb, you take my sheep, you take my kingship, you take my family, you take anything. నాకు గొర్రెలని, నాకు మేకలు, నువ్వు ఏదైనా, నాకు రాజ్యాన్ని, నాకు రాజత్వాన్ని మీరు అన్ని తీసుకోవచ్చు, కానీ నా నుంచి నీ ఆత్మను తీసుకోవద్దు అని చెప్పి. Please do not take away the Holy Spirit from me. నా నుంచి పరిశుద్ధాత్మ శక్తిని దూరపరచొద్దు అని. That means David understood that it is the anointing that is the foundation for everything. దావీదు అర్థం చేసుకున్నాడు, అభిషేకము ఒక పునాది అయి ఉంది ప్రతి ఒక్క దీవెనకి అని. Hallelujah. Because sometimes we are a beautiful lamp. కొన్నిసార్లు మనం అందమైన ఒక ల్యాంప్ దీపంగా ఉన్నాము. But there may not be oil in that. అందులో ఒక నూనె లేకుండా ఉండొచ్చు. అంటే ఏమవుతుంది? 5 మంది ఎట్లా ఉన్నారు? ఇంకా 5 మంది ఎలా ఉన్నారు? కొంతమందికి ఏముంది? బుద్ధి ఉందా? బుద్ధి ఉందా? ఆయిల్ ఉందా? ఏంటిది? బుద్ధి ఉందా? ఆయిల్ ఉందా? రెండో ఏదో ఒకటి చెప్పండి సార్. బుద్ధి ఉందా? ఆయిల్ ఉందా? నా ఎందుకు మిక్స్ చేస్తున్నారు? ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. బుద్ధి ఉంటే ఏముంటది? నేను చెప్పాను,
బైబిల్ చెప్తుంది. బుద్ధి ఉన్న వాళ్ళు ఏం చేసుకుంటారు? ఆయిల్ పోసుకుంటారు, ఆయిల్ తీసుకుంటారు. హల్లెలూయా. ప్రిపేర్ చేసుకుంటారు, సిద్ధము చేసుకుంటారు. ఇఫ్ యు ఆర్ వైస్, నీవు బుద్ధి కలిగిన వారివి అయితే you will get your lamp filled with the oil of God. నీ యొక్క దీపాన్ని ఆ యొక్క నూనెతో నింపుకుంటావు. It is one time anointing, but you need to continue have this experience in your life. అది ఒక్కసారి అభిషేకము, కానీ అది నీలో కొనసాగించబడాలి. You have to continue in your anointing. నీ యొక్క అభిషేకంలో నీవు కొనసాగించబడాలి. If you do not, ఇప్పుడు అది నువ్వు చేయకపోతే, if you lose your mind, నీ యొక్క జ్ఞానాన్ని కోల్పోతే, if you lose your interest, మీ యొక్క ఇంట్రెస్ట్ ని కోల్పోతే, if you don't give your time to fill your lamp with oil, నువ్వు సమయాన్ని నీ యొక్క దీపాన్ని నింపుకోవడానికి, ఆ యొక్క నూనెతో నింపుకోవడానికి ఇవ్వకపోతే, a time will come, the bridegroom will say tata bye bye. ఆ యొక్క సమయం వస్తుంది, ఆ యొక్క వధువు చెప్తుంది టాటా బాయ్ బాయ్. మీ వరుడు వస్తాడు, చెప్తాడు టాటా. Time will come for those foolish lamp without oil. ఆ యొక్క బుద్ధి లేని ఆ యొక్క దీప కన్యకల దీపాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, And that door was closed. ఆ యొక్క ద్వారము మూయబడింది. They could not go to heaven, go with the bridegroom. వాళ్ళు పరలోకానికి ఆ యొక్క వరుడితోటి వెళ్ళలేకపోయారు. Hallelujah. హల్లెలూయా. Praise God. What we are talking about? మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? The anointing of God upon us. దేవుని యొక్క అభిషేకం మన మీద ఉంది. The mark that is upon us. ఆ యొక్క ముద్ర మన మీద ఉంది. You should strongly believe. మీరు దృఢంగా నమ్మాలి. With all these teachings, with all this series of message, you should believe that you are special. ఈ యొక్క వాక్యాలు అన్నిటిని బట్టి నువ్వు నమ్మాలి, నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి అని. Amen. Amen. There was a blacksmith in many years ago in a country. Blacksmith who does with iron. ఒక ఇనుము తోటి పని చేసే వ్యక్తి ఉన్నాడు. So what he will do? ఆయన ఏం చేస్తాడు? He will make swords, he will make plows, he will make hammers and different articles out of iron. ఒక ఇనుముతోటి ఒక ఖడ్గాలని, సుత్తుల్ని, వాటితోటి అలాంటి పరికరాలను ఆయన చేస్తూ ఉంటారు. This blacksmith is a very skillful man. ఈ యొక్క ఇనుప వడ్రంగి వ్యక్తి చాలా స్కిల్ కలిగిన వ్యక్తి. Have you seen in many places on the road? రోడ్డు పక్కన మీరు చూసారా చాలా ప్రదేశాల్లో? మియాపూర్ క్రాస్ రోడ్ దగ్గర చూడవచ్చు. There will be some people who will be taking the iron, putting that in hot fire, coke, and they'll beat it and they'll make that into whatever he wants. ఆ ఒక ఇనుముని నిప్పులో పెట్టి దాన్ని గట్టిగా సుత్తితోటి కొట్టి వాళ్ళు ఏదైతే ఏ పరికరం చేయాలనుకుంటున్నారో దాన్ని చేస్తారు. This particular blacksmith, ఈ యొక్క వడ్రంగి, so whatever he makes out of his iron, ఆయన యొక్క ఈ ఇనుముతోటి ఏదైతే చేస్తాడో, after forging that in the fire, దాన్ని ఆ ఒక నిప్పులో పెట్టినప్పుడు he will put a mark upon that. దాని మీద ఒక ముద్ర పెడతాడు. There will be a sign on that. దాని మీద ఒక గుర్తు ఉంటుంది. When you buy gold nowadays in the shop, మనం ఈ రోజుల్లో బంగారం కొంటే that gold should have a 916 mark, దాని మీద ISI mark. దాని మీద ISI మార్క్ ఉండాలి, 916 మార్క్. హలో, తెలుసా? ఈ ISI మార్క్ 916 మార్క్ ఉంటే ఏది చెప్పకుండా నీ ఎంత డబ్బుకి ఈ రోజు మార్కెట్ రేటుకి నీకు ఇచ్చేస్తాడు. ఆ ఒక ముద్ర అయితే ఎప్పుడైతే ఉంటుందో ఈ రోజు మార్కెట్లో ఇది ఉంటే అది ఆ రేటుకి నీకు ఇచ్చేస్తాడు, డబ్బు ఇచ్చేస్తాడు. ఈ మార్క్ మాత్రం లేదంటే ఇట్లా చూస్తాడు, అట్లా వెయిట్ చేస్తాడు. దీంట్లో ఎంత ఉందో, కాపరా, కళ్యాణినా,
కవరింగ్ నా? మార్క్ లేదంటే ఏమి లేదు, మార్కెట్ లేదు. దిస్ బ్లాక్ స్మిత్ విల్ పుట్ హిస్ మార్క్ ఆన్ దట్ స్వార్డ్ ఆర్ ద ఇంప్లిమెంట్స్ దట్ హీ మేక్స్. ఈ యొక్క వడ్రంగి ఆ యొక్క ఇనుప పరికరం మీద ఆ యొక్క గుర్తింపు వేస్తాడు. His attendant asked, brother, why you are doing this? అతని యొక్క అనుచరుడు అడిగాడు, ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు అని. He said, ఆయన ఈ విధంగా చెప్పాడు, people should know that I made this. ప్రజలు తెలియాలి అది నేను చేశాను అని. I should know this is mine. నాకు తెలియాలి ఇది నాకు సంబంధించింది అని. Hallelujah. Praise God. We are going to close. Okay, you're getting tired? No problem. సో దిస్ బ్లాక్ స్మిత్ ఈయన ఏం చేస్తాడు, ఆయన ఒక మార్క్ ని come and stand. Take the mic. He will put his mark upon that. Now you see the mark. You will never know who has the anointing upon them, the calling upon them. You will never know who will be called when. అయితే అభిషేకం ఎవరి మీద ఉంటుందో తెలియదు, ఎప్పుడు అది ఎలా వాడబడుతుందో తెలియదు. పరిస్థితి పిలుపు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ముందుకు పెడుతుంది. హలో, దిస్ బ్లాక్ స్మిత్ హ్యాడ్ అ మార్క్ ఆన్ దట్ వన్. ఆ బ్లాక్ స్మిత్ కి ఒక మార్క్ అనేది ఉంది. మార్క్ ఆన్ ద స్వార్డ్ ఆర్ ద ప్లౌ వాట్ హీ మేడ్. ఏదైతే చేసిన కత్తి లాంటి దాని మీద మార్క్ అనేది ముద్ర ఉంది. ఇన్ దట్ కంట్రీ దేర్ వాస్ అ బిగ్ వార్. ఆ కంట్రీలో యుద్ధం జరుగుతుంది. So after the war, the king understood that many of the swords and knives, they got blunt or broken, and only few knives were good enough. అయితే అక్కడ చేసిన సుత్తి వాటన్నిటిలో అన్నీ ఇరిగిపోయి ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే మంచిగా ఉన్నాయి. All the other swords, they got blunt or broken. అన్ని చేసిన సుత్తులు అవన్నీ వాటిల్లో ఇరిగిపోయి ఉన్నాయి. But there are only few still good enough. కొన్ని మాత్రమే మంచిగా ఉన్నాయి. King asked, what is that special one? These alone remained long. How come other thing got broken? ఎందుకు అది రాజు అడిగారు, ఎందుకు అది మాత్రమే మంచిగా ఉంది, మిగతావన్నీ ఎందుకు ఇరిగిపోయాయి అని. King called the blacksmith and asked, why? రాజు ఆ వడ్రంగి అతన్ని పిలిచి అడిగాడు, ఎందుకు అది మాత్రమే ప్రత్యేకంగా ఇంకా ఉంది, ఇంకా ఇరిగిపోలేదు అని చెప్పి. Then he said, Raja, this is the one I forged in fire. అప్పుడు వడ్రంగి అతను చెప్పాడు ఏమని, అది ఒక్కటి నేను ప్రత్యేకంగా అగ్నిలో నిప్పులో కాల్చి దాన్ని ప్రత్యేకంగా చేశాను. All the other swords and knives were just made, but I forged that in fire. అన్ని నార్మల్ గా చేశాను, కానీ అది మాత్రం ప్రత్యేకంగా నిప్పులో నేను కాల్చాను కాబట్టి అది ఇంకా నీట్ గా ఉంది అని చెప్పేసి. మిగతా వాళ్ళందరూ చేశారు, కానీ నేను చేసిన కత్తిలో మాత్రం నేనేం చేశాను, నిప్పులతో. I forged that in fire. And I put my emblem on that, and that is why I know this is mine. ఏంటి అంటే తన ముద్రని ఆ కత్తి మీద ఉంచాడు కాబట్టి ఆ కత్తి తనది అని చెప్పి తనకి అర్థమైంది. Raja, these knives are not for show. ఈ కత్తులు అనేది చూపించుకోవడానికి అయితే కాదు, కానీ this is to endure. అది సహించడానికి, యుద్ధము చేయడానికి, ఇదేదో చూపించుకోవడానికి కాదు. కానీ నేను చేసిన కత్తి ఎలాంటిదంటే నిప్పుతో తయారు చేసినవి. నా మార్క్ దాని మీద ఉంటది. ఇది స్పెషల్. ఇది ఏమవదు, ఇరిగిపోవదు, డల్ అవదు.
ఇది ఏ యుద్ధమైనా, ఏ ఫైట్ అయినా, ఎన్ని రోజు అయినా పనికి వస్తుంది రాజా అని చెప్పినప్పుడు ఆ బ్లాక్ స్మిత్ వాస్ హైలీ రివార్డెడ్ బై ద కింగ్. అప్పుడు ఆ రాజు ద్వారా అతడు మంచిగా బహుమానం పొందుకున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ యూ హ్యావ్ అ కాలింగ్. ప్రైజ్ గాడ్. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు? కత్తి ఎప్పుడు కత్తిగా ఉంటుంది? నిప్పుతో తయారు చేసినప్పుడు. హల్లెలూయా. ఎందుకండి ఇంత శ్రమ? ఎందుకు ఇంత కష్టాలు? లక్ష్మిత్ ఏం చేసినాడు? నిప్పులో నిన్ను తయారు చేసినాడు. దేనికి? యుద్ధానికి. చూపించుకోవడం కాదు. ఏం చేయాలి? యు షుడ్ విత్ స్టాండ్. ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడడానికి దేవుడు మార్క్ చేసిన కత్తి మాట్లాడుతుంది, పని చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది చెప్తారు దేవుని పిలుపు నా మీద ఉంది, అభిషేకం నా మీద ఉంది. హల్లెలూయా. ఆయన దయ, ఆయన అభిషేకంలో నాకేముంది? దేవుని దయ ఉంది. నేను ఎప్పుడు పైకి వెళ్తాను. స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ నా మీద ఉంది. నాకు ఒక అధికారము ఉంది, నాకు ఒక శక్తి ఉంది. హల్లెలూయా. ఏం చేయాలి? ఆయనకి ఎప్పుడు లోబడి ఉండి ఆయన పిలుపుని ఆయన చిత్తానుసారంగా ఆయన మహిమార్థంగా వాడుకుందాం. అందరు లేచి నిలబడతాం. నన్ను పిలిచి ఉన్నావు, ఒక ప్రణాళిక చేత నన్ను ఏర్పాటు చేసుకున్నావు. నన్ను వాడుకో. ఒక దానియేలలాగే ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తిగా దేవుడిని ఏర్పాటు చేసుకున్నాను. ఒక కొవ్వొత్తి అలాగే వెలుగుని ఇయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవాలి. ఏ పరిస్థితి వచ్చినా దాంట్లో నిలబడడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దావీదు వలె, యోసేపు వలె, మోషే వలె దేవా నన్ను వాడు. ఈ వారం అంతా, నెలంతా కూడా దేవుని ప్రత్యేకమైన దయ మన మీద అందరి మీద ఉన్నట్లు దేవాదయ చేయ. ఈ అభిషేకం ఒక మ్యాగ్నెట్ ఎలాగూ లాగుతుందో నీవు ప్రభువా దానికి కావాల్సిన వనరులు అన్నిటినీ నీ బిడ్డలు దగ్గర రావడానికి ఆశిస్తున్నావు, దీవిస్తున్నావు. వచ్చిన వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి ఖాళీ కూర్చుని ప్రభువా నూతన ఆత్మతో నింపాలని దానికి మేము కష్టపడి ప్రార్థన చేసి నూతన ఆత్మల్ని నడిపించడానికి సహాయం చేయండి. కుటుంబంగా పేరుగా దీవించి ఆశీర్వదించి వాళ్ళు చేసిన పనిలో వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు అన్నిటిలో నిండుగా ఉండి ఈ వారం చేసిన అన్నిటిని దయచేసి ఈ కృప ముందుకు వెళ్ళి ఆశీర్వదించి ముందుకు నడిపించమని మరి హస్తాలు అప్పగించుకోండి. యేసు బలమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని ఇప్పుడు ఏర్పరుస్తాను రాకడ మనతో